నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. ఆధ్యాత్మికతకు నిలయమైన అహోబిల క్షేత్రంలో అట్టహాసంగా ప్రారంభమైన నరసింహస్వామి పారువేట ఉత్సవం ఇప్పుడు ఆళ్లగడ్డ పట్టణానికి చేరుకుంది. 40 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ఉత్సవంలో భాగంగా స్వామివారు గ్రామోత్సవానికి విచ్చేయడంతో ఆళ్లగడ్డ పట్టణం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఈ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ ప్రమోద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన డీఎస్పీ పట్టణ ప్రజలందరూ ఈ వేడుకను పండుగలా ఎంతో సంతోషంగా జరుపుకోవాలి అని, ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది అని తెలిపారు. ముఖ్యంగా యువత గొడవలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలి అని, అలాగే స్వామివారి దర్శనార్థం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నాము అని, వాటిని తప్పక పాటించాలన్నారు. అంతకుముందు డీఎస్పీ స్వయంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తాము అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు పారువేట సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆళ్లగడ్డ టౌన్కి ఎంటర్ అవ్వడం జరిగింది. దేవుణ్ణి స్వాగతిస్తూ ఈరోజు టౌన్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ పారువేట సందర్భంగా మన ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా సంతోషంగా, ఎటువంటి గొడవలు లేకుండా, ఏ ఇష్యూస్ లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఆళ్లగడ్డ టౌన్లో ఒక 3 to 4 days దేవుడి తెలుపులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరూ పోలీస్కి సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.